నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనుమానంతో భార్య భర్తను చంపడం, భర్త భార్యని చంపడం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. సో రీసెంట్గా కూడా ఒక కౌన్సిలర్ అయ్యుండి కూడా తను వేరే వాళ్ళతో మాట్లాడడము, భర్త చూశాడు, అనుమానంతో తనని అడగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి. సో అనుమానంతో నడి రోడ్డు మీదనే కత్తితో దాడి చేసి చంపడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. లైక్ ఎలా చేసేస్తున్నారంటే కొంచెం కోపం రాగానే ఆ కోపంతో చంపేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి ఇది. అండ్ ఈ మధ్యన ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. ఏంటంటే స్పెషల్లీ రిలేషన్షిప్స్లో అమ్మాయిలు అబ్బాయిల్ని చంపేయటము, అబ్బాయిలు అమ్మాయిని చంపేయటము, ఒక మ్యారీడ్ కపుల్ హనీమూన్కి వెళ్ళి రీసెంట్గా జరిగిన ఇది, ఇంకా దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తల్లిని చంపిన కూతురు. సో ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ భార్యని చంపిన భర్త, భర్తను చంపిన భార్య, అసలు ఏ రిలేషన్ లేదు అని చెప్పుకోవడానికి లేదు. అంత దారుణమైన స్థితిలో ఉన్నాము ఇప్పుడు కరెంట్లీ. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే వాల్యూస్ నేర్పించకపోవడం అండి. సో చిన్నప్పటి నుంచి మీరు రైట్ ఫ్యామిలీలో ఉండి కరెక్ట్ వాల్యూస్ నేర్చుకొని ఉంటే కనుక ఇలాంటి దారుణాలు జరగవు. మనకి పాస్ట్లో చూసుకుంటే కనుక మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి. సో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే మన మీద కేర్, మన మీద కంట్రోలు, మన మీద ఒక విజిలెన్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు సపోజ్ నేను చూస్తూ ఉంటాను, చుట్టుపక్కల చూస్తూ ఉంటాను, ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చింది ఫ్యామిలీ మెంబర్లో, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే కలెక్టివ్గా హెల్ప్ చేస్తారు, కలిసికట్టుగా ఉండి హెల్ప్ చేస్తారు. సో ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అక్కడ. అండ్ వాళ్ళ మధ్యలో ఎమోషన్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎమోషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఎవరన్నా తప్పు చేశారనుకోండి, నిలదీయడానికి కూడా ఆ నలుగురు ఉంటారు మనకి. రైట్, ఇప్పుడు తప్పు చేస్తుంటే ఎందుకు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి, కౌన్సిల్ చేయడానికి ఉన్నారు. అసలు తప్పు చేయాలంటే భయపడే స్థితి, ఎందుకనంటే నలుగురు ఉన్నారు ఇంట్లో చూస్తారు. సో నేను ఏ తప్పు చేయాలన్నా కూడా కొంచెం జంకడానికి స్కోప్ ఉంది అక్కడ. కరెంట్ టైమ్స్లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయి అసలు విజిలెన్స్ లేకపోవడం. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు, నాకేమన్నా అయితే నన్ను చూసుకునే వాళ్ళు లేరు. సో ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే మైండ్ సెట్స్ మారిపోతున్నాయి. సో ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల మైండ్ సెట్స్ అనేది మారిపోతున్నాయి. అది అబ్బాయిలైనా కానివ్వండి, అమ్మాయిలైనా కానివ్వండి, ఎవరన్నా సరే. దానికి ఇంకొక ఎడిషన్ ఏంటంటే ఇంతకు ముందు అందరూ ఎవరు ఊర్లలో వాళ్ళు ఉండేవాళ్ళు, ఊర్లో అందరూ పరిచయమే. మళ్ళీ నేను ఏ పనన్నా చెయ్యాలి అని అంటే ఎవరన్నా చూస్తారేమో అనే ఒక భయం ఉండేది, ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే రీలొకేషన్ అనేది అవుతుంది. సిటీస్కి రావటము, లేదా వేరే ప్లేసెస్కి వెళ్ళటము, కొత్త ప్లేసెస్కి వెళ్ళటము. ఇలా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు నేను ఏం చేసినా నన్ను అడిగేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోయేసరికి ఏంటంటే నేను నెగటివ్ థింగ్స్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఏంటంటే ఈ క్రైమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. బేసిక్గా న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ వల్ల కావచ్చు, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ ఏంటంటే కలిసికట్టుగా ఇలాంటి పరిణామాలకి దారితీస్తున్నాయి. అయితే అమంగ్ ది రిలేషన్షిప్స్ కూడా చూసుకుంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు డౌట్ అనేది ఎలిమెంట్ కొంచెం తక్కువ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే అంతమంది ఉన్నారు, సో ఎవరన్నా వేరే పర్సన్ ఇంటికి వచ్చినా కూడా ఇంతమంది సమక్షంలో ఏమి జరుగుండదు అని అది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇంటికి అఫీషియల్గా మాట్లాడడానికి వచ్చినా కూడా తప్పులాగానే అయిపోతుంది. సో ఇప్పుడు ఆ కార్పొరేటర్ దగ్గరికి సపోజ్ ఎవరో వచ్చి ఉంటారు, నా సమస్య ఇది అని చెప్పడానికి వచ్చి ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటికే వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఆ మొగతే ఉందనుకోండి, వాళ్ళు నార్మల్గా సమస్య గురించి మాట్లాడుకొని వెళ్ళిపోయినా కూడా సమాజం దాన్ని కరెక్ట్గా తీసుకోవట్లేదు. రైట్, సో అనుమానం అనేది వచ్చేస్తుంది. దట్స్ ఆబ్వియస్. అలా అనుమానాలన్నీ రేస్ అవ్వటానికి కారణం అనమాట. అదేంటంటే మనం ఇట్లా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండడం వల్ల ఏమో తప్పు జరుగుంటుందేమో అనే ఒక థాట్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ తప్పు జరుగుంటుందేమో అనే స్కోప్ వల్ల జరిగే డిస్కషన్లో కూడా ఇంతకు ముందు ఏంటంటే డిస్కషన్స్ అన్నీ కూడా నలుగురు మధ్యలో పెద్దల మధ్యలో జరిగేటి, పంచాయతీ లాగా చేసేవాళ్ళు. ఏ ఇష్యూ ఉన్నా సరే పంచాయతీ లాగా పెట్టి పెద్దలు ఏంటంటే సర్ది చెప్పేవాళ్ళు. సర్ది చెప్పడానికి ఎక్కడున్నారండి ఇప్పుడు జనాలు? లేరు.
నువ్వు మాట్లాడు నేను మాట్లాడు, నువ్వెంత నేనంతనే నడుస్తుంటుంది. ఉమ్, సో నువ్వెంత నేనంత అని నడిచే క్రమంలో ఏంటంటే ఆబ్వియస్లీ ఓ 4 మాటలు ఎక్కువ అనుకోవడము, ఉమ్, మాట చారటము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏంటంటే ఆ ఉక్రోషము ఇవన్నీ కూడా ఇంకెక్కువగా ఉంటాయి. ఎక్కువైపోతాయి. అవును. ఎక్కువైనప్పుడు ఇలాంటి సంఘటనలు అవుతూ ఉంటాయి మనకి. సో అసలు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి మన పక్కన ఎవరన్నా ఉన్నారా అంటే లేరు. లేరు. సో అందుకనే ఇవన్నిటికీ రూట్ కాజ్ అన్నమాట ఏంటంటే కరెక్ట్ వాల్యూస్ అనేది లేకపోవడం. అందరూ అలా తయారయ్యారంటే లేదు. నేను చెప్పాను కదా, ఫ్యామిలీ వాల్యూస్ కరెక్ట్గా చిన్నప్పటి నుంచి రూట్స్ కరెక్ట్గా పడున్న వాళ్ళు దే ఆర్ స్టిల్, అంటే వాళ్ళు సపరేట్ అయినా సరే ఎలా ఉన్నా సరే ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇద్దరి మధ్యన కరెక్ట్గా ఉంది అని అంటే ప్రాబ్లం లేదు. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్న రీసెంట్ కేసెస్ అన్నీ కూడా ఉమ్, మీరు కరెక్ట్గా చూడండి, ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కానివ్వండి, బాండ్ కానీ కరెక్ట్గా లేదు. లేదు. ఇప్పుడు ఈ తల్లి కూతురు ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా జనరల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకొని ఆ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఉమ్, ఆ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అలా ఉండుంటే అది డిఫరెంట్గా ఉండేది. ఉమ్, అరుచుకుంటూ కొట్టుకుంటూ పద్దాక గొడవ పడుకుంటూ ఉండే ఫ్యామిలీలో పెరుగుతున్నాను అనుకోండి, నేను నా థాట్స్ కూడా అలాగే వస్తాయి. నేను ఫ్యామిలీతోటే ఉంటున్నాను కానీ నా థాట్స్ అలానే అవుతాయి. ఆ అమ్మాయికి జరిగింది అదే, ఏంటంటే ద ఎన్వైరన్మెంట్ దట్ షీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ఉమ్, వాజ్ నాట్ అప్రోప్రియేట్. yes. ఇప్పుడు మిగతా కేసెస్ అన్ని చూసినా కూడా ఆ 2 ఇండివిజువల్స్ మధ్యన ఆ బాండింగ్ కరెక్ట్గా ఉందంటే బాండింగ్ కరెక్ట్గా లేదు. ఉమ్, ఆ లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు కూడా అవుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనం ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నాము అని అంటే స్పెషలీ యంగ్స్టర్స్కి ఇచ్చే మెసేజ్ ఇది, మీరు వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ అదేదో సరదాగా వెళ్ళిపోదాము రిలేషన్లోకి, లేకపోతే అలా అయిపోయింది అని అనుకునే కాకుండా కాన్షియస్గా అసలు వాళ్ళు మనకి సూట్ అవుతారా, మన యాటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని రిలేషన్లోకి వెళ్ళడమే బెటర్. లేదంటే సింగిల్గా ఉండడం అంతకంటే బెటర్. అంతేగాని అనవసరంగా రిలేషన్లోకి వెళ్ళిపోయి అవును. వాళ్ళు మనకి కరెక్ట్ కాదని తెలిసి బాధపడి మళ్ళీ ఆవేదనలు చేసే ఇట్లాంటి తప్పులు ఇవన్నీ దారుణాలు ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫస్ట్లీ అసలు ఆ రిలేషన్లోకి వెళ్ళక ముందు కాంపాటబిలిటీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యా, ప్రతి ఒక్కరు ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్న తర్వాత మూవ్ అవుతే బెటర్ అంటారు. అప్పుడు ఇలాంటి దారుణాలు 70 to 80% తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. ఈ అండర్స్టాండింగ్ లేకనే కదా, అండర్స్టాండింగ్ లేక ప్రయర్ కొన్నిసార్లు ఏంటంటే సరే పెళ్లి చేసేసుకున్నారు, ఏదో పెద్దలు చేశారు కదా పెళ్లి చేసేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకోళ్ళ మీద ఇష్టం ఏర్పడటము ఉమ్, ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అవడం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉందంటే ఒక థర్డ్ పర్సన్ వైపు ఆ చూపు అనేది వెళ్ళకూడదు. సో వెళ్లకుండా ఉండేటట్టు వీళ్ళ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలాంటి అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకుంటే విత్ ఇన్ కపుల్స్ కానివ్వండి, ఎనీ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా కుదిరింది అని అంటే దారుణాలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.